గైస్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ఎక్కడికి అని అంటే నర్సరాపేట దగ్గర పల్నాడు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ళు చేస్తారు. చాలా బాగా జరుగుతుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగా చేస్తారు. శివయ్యని అక్కడ పూజిస్తారు అన్నట్టు. ఒకసారి మీరు కూడా వెళ్ళండి, చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఫుల్ డీజే సాంగ్స్, ఫుల్ క్రౌడ్, చాలా బాగుంటుంది. అక్కడ కొండ మీద ఉంటారు శివయ్య. అక్కడికి వెళ్ళడానికి బస్సెస్ అన్నీ అవైలబిలిటీగా ఉంటాయి. ఊరు నుంచి పల్లెటూరు నుంచి అందరూ వస్తారు. అంతా చాలా బాగా చేస్తారు. చూస్తున్నారు కదా, అక్కడ చాలా ప్రభలు ఉన్నాయి. టీడీపీ, వైసీపీ అని సపరేట్గా పెడతారు. అక్కడ కూడా చాలా మంచిగా పెడతారు. ప్రభలు కూడా చాలా మంది వస్తారు. డాన్సర్స్ వస్తారు, సెలబ్రిటీస్ వస్తారు. ఆ తిరునాళ్ళకి అందరూ వస్తారు. బాగా చేస్తారు. బ్రహ్మ ఎవరన్నా ట్రాక్టర్ ఉంటే తెచ్చుకోమన్నా. ముత్యాలు స్లో చేయ కొద్దిగా. ఎవరైనా ట్రాక్టర్ మార్చుకోవాలనుకుంటే రమ్మన్నా. మన కుర్రోలు రోడ్డు మీద ఉండదు. ట్రాఫిక్ సైడ్ కొనండి అబ్బాయి, సైడ్ కొనండి అబ్బాయి, సైడ్ కొనండి, సైడ్ కొనండి. ఏం కాదు సైడ్ కొనండి అబ్బాయి, సైడ్కి అటు తీసుకెళ్ళు. బాయ్ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేశ్వరి ప్రముఖ మరాధికులకున్ ప్రాపింపరానట్టి దుస్థిర మార్గంబున తేజరిల్లు హరికిన్ సత్ప్రాప్తినై మృగేదన్. ఉండకూడదు. మీరందరూ కూడా దేవుడికి సేవ, మహాదేవుడికి సేవే ఇదంతా కూడా. కాబట్టి మీ శ్రమే
విగ్రహం చుట్టూ కూడా లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి వేమారెడ్డి ఇక్కడ నుంచి చూస్తే కొండపైన శివయ్య అందరు కనిపిస్తున్నారు క్లారిటీగా. చూడండి ఒకసారి. మళ్ళీ ఇక్కడ మనం తిరునాళ్ళు ఎలా చేస్తాము, జైంట్ వీళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు తీసుకురండి, చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ కొంచెం ప్రొటెక్ట్గా మెయింటైన్ చేయండి చిన్నపిల్లల్ని, ఎక్కడికి తప్పిపోకుండా. తిరునాళ్ళు కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ. మేము కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళాము, జైంట్ వీల్ ఎక్కాము, అన్ని చిన్నపిల్లలు ఆడే గేమ్స్ కూడా మేము కూడా ఎంజాయ్ చేసాము. మేము మా చుట్టాల వాళ్ళ కిడ్స్తో వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము. ఐటమ్స్ ఉన్నాయి. మనం తిరునాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ డ్యాన్స్ జరుగుతుంది కదా, అక్కడ డ్యాన్స్ చూస్తా ఈ స్నాక్స్ అన్నీ తింటా ఎంజాయ్ చేయొచ్చు బాగా. చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూడండి. ఇక్కడ మా తమ్ముడు ఎంత క్యూట్గా అవన్నీ పెట్టుకొని ఉన్నాడు. అక్కడ చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి కొనిపించడానికి అక్కడ బొమ్మలు అన్నీ పెడతారు. మనకి ఇష్టం వచ్చినవి, మనం ఏవైతే నీళ్ళు ఉన్నాయో అవి కూడా కొనుక్కోవచ్చు. మనం తిరునాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి కాసేపు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి. కుదిరినప్పుడు ఎవ్రీ ఇయర్ జరుపుతారు. ఇది శివరాత్రి టైంలో జరుపుతారు. ఇది చాలా బాగుంటుంది. అన్ని ప్రభలు చూస్తారు. 15 ప్రభలు దాకా కడతారు అక్కడ. ఇంకా ఎలక్ట్రిక్ ప్రభలు కడతారు. వాటి దగ్గర డ్యాన్స్ చేస్తారు. మళ్ళీ ఊళ్ళో చిన్న చిన్న ప్రభలు తీసుకొని వస్తారు. చాలా బాగా జరుగుతుంది. మీరు కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. సాయినగర్ ఓకే ఓకే సాయినగర్ సరే బాగున్నా. నమస్తే ఈ యొక్క కొండలో పెట్ట ఆటో పక్కనే అలా మీరు అటు పోయి మా సాగు తెలియక వెంకటేశ్వర స్వామి పక్కన పెట్టేశారు. మనం ఈ పాటతో తాను గంతులేసుకుంటే ఇక్కడికి వచ్చాయి.
తిరణాలంతా చూసుకొని బయటికి వచ్చేసరికి 2:33 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ చూడండి చాలా క్రౌడ్ ఉంది. అప్పటికి కూడా ఫుడ్ గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ సత్రాలు ఉంటాయి, ఏ సత్రంలోకి వెళ్ళినా పెడతారు ఫుడ్. రెడ్ల సత్రం, కమ్మ సత్రం అని చెప్పి అన్ని సత్రాలు ఉంటాయి అక్కడ. ఉన్నారు కదా ఇక్కడ జనం ఎంతమంది ఉన్నారో. మేము సత్రంకి వెళ్తున్నాము, రెడ్ల సత్రంకి వెళ్ళి ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అలానే చేస్తారు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫుడ్. బయట ఏం తినకుండా అక్కడ ఫుడ్ తినేసి తర్వాత తిరణాలను ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. చూడండి టైం 2:30 అయిపోయింది. అప్పుడు కూడా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇదంతా క్రౌడ్, ఎంత క్రౌడ్ ఉందో. మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి చాలా టైం పట్టింది. Bye.